హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో వేస్ట్‌కి ఇలా కాటన్ దుప్పట్టాలు ఉంటాయి కదా! మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా యూజ్ చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ దుప్పట్టని ఇలా పరిచేసుకున్నాను. నీట్‌గా ఇలా పరిచేసుకున్న తర్వాత దీనిపైన పిల్లోస్ ఉంటాయి కదండీ ఇంట్లో. ఒక పిల్లో పెట్టేసానండి. పెట్టేసిన తర్వాత ఇటువైపు మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. 2 వైపులు కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత అటు ఇటు తీసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. 2 వైపులు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పై వైపుది ఇలా మధ్య భాగానికి ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇటువైపు ఉన్నది కూడా ఇలా వేసేసేయాలండి. వేసేసి ఇందులోకి ఇలా పెట్టేసేయాలి. ఇలా లాక్ లాగా ఉంటుంది కదండి, ఇందులో గనక ఇలా పెట్టేసామనుకోండి మనకు లాక్ లాగా ఉంటుంది, విడిపోకుండా ఉంటుంది. మనకు పిల్లో కవర్స్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చూడ్డానికి నీట్గా ఉంటుంది, అలాగే విడిపోకుండా కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే కనిపిస్తూ ఉందో. ఎప్పుడైనా మనకు పిల్లో కవర్స్ లేదు, అప్పటికప్పుడు కావాలి అన్నప్పుడు తలకి నూనె అది పెట్టుకొని ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇదైతే తీసి మనం ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నానండి. బీట్రూట్ తురిమేసి నేను ఇక్కడ గట్టిగా పిండేశాను. ఇలా బీట్రూట్ జ్యూస్ అయితే వచ్చేసింది. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా షుగర్ వేసేసుకోవాలి. కొద్దిగా షుగర్ వేసేసాను. తర్వాత శనగపిండి వేస్తున్నానండి. ఒక స్పూన్ శనగపిండి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవాలండి. ఇలా ఫేస్కి అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి వాష్ చేసేసుకున్నాం అనుకోండి, మొటిమలు మచ్చలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే ఫేస్ అనేది మంచి గ్లో అయితే వస్తుందండి. మనము ముఖానికి మెడకు మొత్తం ఇలా పట్టించేసేయాలి. ఇలా బాగా ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా స్క్రబ్ చేసినట్లు ఇలా చేసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లోగా అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇలా ఒక 5 నిమిషాలు వదిలేసి వాష్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా అయితే గ్లో వచ్చేసిందో చెయ్యి అనేది. మీరు కూడా ఒకసారి ట్రై. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు బియ్యంలో పురుగు పట్టేస్తూ ఉంటుందండి. నల్ల పురుగు, తెల్ల పురుగు ఇలా పట్టేస్తూ ఉంటుంది. అది ఏం చేసినా పోదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే దాల్చిన చెక్క తీసేసుకోండి. కొద్దిగా దాల్చిన చెక్క తీసేసుకొని ఇలా బాక్స్లో ఇలా పెట్టేసేయండి. బియ్యం డబ్బాలో అయినా కానీ, లేదంటే సంచిలో కానీ, మీరు బియ్యం ఏ దాంట్లో అయితే స్టోర్ చేస్తారో అందులో ఇలా దాల్చిన చెక్క పెట్టేసి మూత పెట్టేసి పెట్టేశారనుకోండి, అసలు పురుగు పట్టకుండా ఉంటుందండి బియ్యంలో. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. ఇంకొక టిప్ కూడా చూపిస్తానండి. 2 టిష్యూ పేపర్లు తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు తీసుకొని కట్ చేసేసుకోవాలండి. ఒక 2 బిర్యానీ ఆకుల్ని ఇలా వేసేసి కట్ చేసుకుంటున్నాను. వేపాకులు కూడా యూజ్ చేసుకోవచ్చండి బిర్యానీ ఆకు లేదనుకుంటే. చూడండి, నేను ఇక్కడ ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకొని ఇలా కట్ చేసేసాను. తర్వాత కొన్ని మిరియాలు వేసేస్తున్నాను. మీకు ఎన్ని కావాలనో అది ఇలా ఇలా పొట్నాలుగా రెడీ చేసేసుకోవాలి. మిరియాలు వేసేసి ఇలా పొట్లాల్లా కట్టేసుకుంటున్నానండి. ఇలా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేస్తున్నాను. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేసి మనకు పొట్నాలు అయితే రెడీ అయిపోతాయి. మీకు ఎన్ని కావాలనో అన్ని ఇలా చేసేసుకొని బియ్యం సంచిలో కానీ, బియ్యం డబ్బాలో కానీ ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టినట్లయితే పురుగు అస్సలు రాదండి. ఎందుకంటే ఇవి ఘాటుగా ఉంటాయి కాబట్టి పురుగు అస్సలు రాదు. ట్రై చేసి చూడండి. కొంతమందికి కందిపప్పు తింటే గ్యాస్ట్రిక్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మనం పప్పు కానీ, సాంబార్ కానీ వండుకునేటప్పుడు చూడండి, ఇలా మీకు ఎంత కావాలో అంత కందిపప్పు తీసేసుకొని కాస్త ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించి కనుక మనం చేసినట్లయితే గ్యాస్ట్రిక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే పప్పు కూడా టేస్టీగా వస్తుంది. ట్రై చేసి చూడండి. అంతేకాదండి, ఒక్కొక్కసారి మనం పప్పు ఎక్కువగా తెచ్చేసి ఉంటాం కదా, పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే మనం తెచ్చిన పప్పు మొత్తం ఇలా లైట్గా ఇలా వేయించేసి చల్లారాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. పిగ్మెంటేషన్ ఎలా తగ్గించుకోవాలో చూద్దామండి. రకరకాల మెడిసిన్స్ అంతా యూజ్ చేసినా కూడా ఒక్కొక్కసారి నయం అవ్వదు. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదేం లేదండి, దీనికోసం అయితే పటిక తీసుకున్నాను నేను ఇక్కడ. ఆలం అని కూడా అంటారండి ఇది. దీన్ని దిష్టి కాకుండా కూడా ఇంటి ముందు కట్టుకుంటూ ఉంటారు. వ్యాపారాలు చేసే చోటు అక్కడంతా కడుతూ ఉంటారు. అలాగే ఇల్లు తుడిచే నీళ్ళల్లో కూడా వేస్తూ ఉంటారు. అలాగే చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారండి దీన్ని. ఇది ఎక్కువ రేటు కూడా ఉండదండి. నాకు ఇది 50 రూపాయలు పడిందండి. ఇంత చిన్నదైతే సరిపోతుంది మనకు. ఇలా పెద్దది ఇస్తారండి. మీకు వద్దు అని అంటే ఇలా చిన్నవి కూడా ప్యాకెట్స్లో వస్తాయి. 10 రూపీస్ 20 రూపీస్ ఇస్తే కూడా ఇచ్చేస్తారండి ఇది. దీన్ని తీసుకొచ్చేసి మనం ముందుగా దీన్ని ఏం చేయాలి అని అంటే ఒక రోట్లో వేసేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కల్లాగా చేసేసి వేసేసుకోవాలి. పెద్దది ఇచ్చారనుకోండి ఇలా చిన్నగా ఈజీగా నలిగిపోతుందండి. ఇలా దంచుకున్నామంటే బాగా మెత్తగా అయిపోతుంది. ఇలా బాగా దంచేసుకోవాలి.
దీన్ని మనము మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా అయితే మనకు బరకుగా ఉంటుంది కాబట్టి స్కిన్ మీద రాసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఇలా రోట్లో వేసేసి దంచేసుకోవాలి. దంచేసిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి. బాగా మెత్తగా పౌడర్ అయిపోతుంది మనకు. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో. చూడండి ఇలా ముట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోయి ఉండాలి. బరకుగా ఉండకూడదండి. ఇది మెత్తగా ఇలా పౌడర్ లాగా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ అయితే ఇక్కడ వేసేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పౌడర్ అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కొబ్బరి నూనె అండి. ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలి. కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి బాగా కొబ్బరి నూనె కూడా మనకు స్కిన్కి చాలా మంచిదండి. మనకు ఏదైనా నల్ల మచ్చలు ఇలా నిలిచిపోయి ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా పోతాయి కొబ్బరి నూనె వల్ల. అలాగే మనకు ఈ స్ఫటిక కూడా చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ ర్యాషెస్ కానీ అలాగే అన్వాంటెడ్ ఎయిర్ కూడా తీసేస్తుందండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ముందుగా ఇలా బాగా మెత్తగా ఇలా ఒక క్రీమ్ లాగా అవ్వాలండి. ఇది ఒక క్రీమ్ లాగా వస్తుంది. అలా బాగా ఇలా మనము కలుపుకోవాలి. ఇలా బాగా దీన్నైతే మనము ఎప్పుడైనా కానీ మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు డేలో ఎప్పుడైనా కానివ్వండి, ఇప్పుడే వేసుకోవాలి అప్పుడే పెట్టుకోవాలి అనేది ఏం లేదు. మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు దీన్నైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్కడైతే మంగు మచ్చలు ఉంటాయో దానిపైన ఇలా బాగా స్మూత్గా మనము రబ్ చేయాలండి. ఇలా స్కిన్ పైన ఇలా మెత్తగా ఇలా స్మూత్గా మనము రబ్ చేస్తూ ఉండాలి. మీకు దీనివల్ల ఏదైనా స్కిన్ ప్రాబ్లం అవ్వనివ్వండి చాలా నీట్గానైతే వెళ్ళిపోతుంది. స్కిన్ అయితే మంచి బ్రైట్ అయితే వస్తుందండి. మంగు మచ్చలండి, ముఖ్యంగా మంగు మచ్చలతో బాధపడేవారైతే ఈ టిప్ని ఖచ్చితంగా మీరు ఒకసారి ఉపయోగించి చూడండి. మీరే తేడా గమనిస్తారు. ఇలా బాగా ఇలా మసాజ్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇలా మసాజ్ చేసేసుకున్న తర్వాత చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది ఒక 5-10 నిమిషాలు వదిలేసేయాలి. ఒక 5 నిమిషాలు ఇలా మసాజ్ చేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇది వైట్గా ఇలా అయిపోతుందండి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది. ఇలా అంతా మొత్తం వచ్చేసేదాకా అలాగే పెట్టేసుకుని తర్వాత మనము చల్లటి నీళ్లతో సబ్బు పెట్టి కడిగేసుకోవాలండి. కడిగేసుకున్నాం అనుకోండి, చాలాసేపు ఉంచకూడదండి. ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది స్కిన్ మీద. ఇలా చేస్తూ వస్తూ ఉంటే మనము ఒక 15 రోజుల్లోనే మనము తేడా అయితే గమనించవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలా వైట్గా ఇలా వచ్చేస్తుంది అంతాను. అప్పుడు మనము వాష్ చేసేసుకోవాలి. నేను వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఒక్కసారికే ఎంత బాగా అవుతుందో స్కిన్ అనేది. మీకు ఎవరికైనా మంగు మచ్చలు కానీ మొటిమలు కానీ అలాగే ఆయిల్ స్కిన్ కానీ ఏదైనా ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ మనం కట్ చేసి పడేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా చూడండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనము చపాతీ పిండి కలుపుకుంటూ ఉంటాం కదా, కలిపిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. దానికి బదులుగా చూడండి ఇలా ఆయిల్ ప్యాకెట్ని ఇలా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసి కనుక దీంతో ఇలా కవర్ చేసేసామనుకోండి, చపాతీలు అనేది సాఫ్ట్గా వస్తాయండి. ఇందులో ఆయిల్ ఉంటుంది కదా ఎంతో కొద్దిగా. ఒకసారి ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా స్వీట్స్ ఏదైనా మనము బాక్స్ ఇంట్లో చేసినవి కానీ బయట తెచ్చినవి కానీ ఇలా బాక్స్లో వేసి పెడుతూ ఉంటాం కదా, చీమలు పట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ తీసేసుకోండి. ఒక టిష్యూ కానీ లేదంటే ఒక కొంచెం కాటన్ కానీ తీసేసుకొని తర్వాత కొద్దిగా వెనిగర్ వేసేసేయండి. ఇలా వెనిగర్ వేసేసి ఈ డబ్బా చుట్టూ ఇలా తుడిచేసేయాలండి. ఇలా ఈ వెనిగర్తో ఇలా కనుక తుడిచేసామనుకోండి, చీమలు పట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఈ స్మెల్కి అసలు చీమలు అనేవి రావు. నిమ్మకాయలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు, తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా మనము ఆయిల్ కట్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా, ఆయిల్ వేసుకొని అలా పడేయకుండా చూడండి, ఈ ఆయిల్ ప్యాకెట్స్లో ఈ నిమ్మకాయలని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒక రబ్బర్ అయినా వేయండి, లేదంటే ఇలా చుట్టేసైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి, దీంట్లో ఉండే ఆయిల్ ఈ నిమ్మకాయలకి ఎంత పడుతుందండి. అప్పుడు నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు అనేవి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి, ఒక్క దోమ కూడా ఉండదు. ముందుగా నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను, అందులోకి కొద్దిగా వాము వేసాను, తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ టిష్యూ పేపర్ని ఇలా ఒక ఒత్తిలాగా అయితే మనం తయారు చేసుకోవాలి. ఇలా గట్టిగా చుట్టేసామనుకోండి, 4 వైపులు పట్టుకొని ఇలా ఒత్తిలాగా అయితే తయారైపోతుంది. దీన్ని మనము ఒక మట్టి ప్రమిదలో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తున్నాను, కొద్దిగా ఆవు నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆవు నెయ్యి వేసేసి ఇప్పుడు
దీన్ని వెలిగించాలి. ఇలా వెలిగించి కాసేపు అలా వదిలేసేయాలండి. ఇలా వదిలేయడం వల్ల ఇది పూర్తిగా కాలిపోతుంది. ఇలా కొద్దిసేపు ఇలా వెలిగించిన తర్వాత మనము పక్కన పెట్టేసామనుకోండి, ఒక 2-3 నిమిషాలు ఇలా పక్కన పెట్టేస్తే పూర్తిగా కాలిపోతుంది. ఇది చూపిస్తాను నేను ఇక్కడ, చూస్తున్నారు కదా, పూర్తిగా ఇలా కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత మనము ఈ మంటనైతే ఇలా ఆర్పేసేయాలి. ఇలా ఆర్పేసినట్టయితే బాగా పొగ వస్తూ ఉంటుంది. ఇది అన్ని గదుల్లోకి ఇలా ఈ పొగని చూపించడం వల్ల ఒక్క దోమ కూడా ఉండదు. సాయంత్రం వేళల్లో ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒక్క దోమ కూడా ఉండదు. ఇంట్లో ఒక మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇది నేను ఇక్కడ ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. తీసుకొని దీనిపైన ఇలా తొక్క మొత్తం ఇలా తీసేస్తున్నానండి. ఇలా తీసేసిన తర్వాత దీన్ని ఒకసారి వాటర్తో వాష్ చేసుకోవాలి శుభ్రంగా. ఇలా వాష్ చేసిన తర్వాత చాకుకి ఇలా గుచ్చేసి కాస్త కాల్చుకోవాలి. ఇలా కాస్త కాల్చేసి స్టవ్ మీద పెట్టి కాసేపు ఇలా కాల్చుకోవాలండి. దీన్ని ఇలా కాల్చిన తర్వాత ఇదేం ఎక్కువ కాల్చే పని లేదు. లైట్గా అలా కాల్చిన తర్వాత దీనికి కొద్దిగా దీన్ని తీసేసుకొని కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా, కొద్దిగా ఉప్పుని ఇలా అప్లై చేసేసి దీన్ని నోట్లో పెట్టేసుకొని దవడలో పెట్టుకొని దీన్ని రసం మింగుతూ ఉన్నట్లయితే ఎవరికైనా ఎక్కువగా దగ్గు ఉంది అంటే తొందరగా నయం అయిపోతుందండి. దగ్గి కడుపంతా నొప్పిస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా చెస్ట్ అంతా పెయిన్ వస్తూ ఉంటుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము మిక్సీ జార్లు అయితే ఇలా లోపల వైపు కడుగుతూ ఉంటాం కానీ ఇలా కింద వైపు అసలు పట్టించుకోము. అవి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి అలాగే వదిలేయడం వల్ల. అలా కాకుండా దీన్ని వారానికి ఒకసారి కానీ లేదంటే 15 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి. వంట సోడా ఉంటుంది కదా, కొద్దిగా ఇలా వంట సోడా ఇలా స్ప్రెడ్ చేసినట్లు వేసుకోవాలి. తర్వాత వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసేయాలి. ఇలా వేయగానే చూడండి ఎలా పొంగుతూ ఉందో. ఇలా కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసి మనము కొద్దిసేపు వదిలేసామంటే బాగా నానుకుంటుందండి. ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే చాలు. తర్వాత ఇందులోకి కొద్దిగా విమ్ జెల్ వేస్తున్నాను. మీ దగ్గర విమ్ జెల్ లేదంటే సోప్ కూడా తీసుకోవచ్చండి. మనము డిష్ వాష్ చేసే సోప్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఒక వేస్ట్ బ్రష్ తీసేసుకొని ఇలా కనుక మనము నీట్గా ఇలా రుద్దేసాము అని అంటే ఎక్కువ కష్టపడే పని లేదండి. కొద్దిసేపు ఇలా రుద్దామంటే చాలు, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇక్కడంతా బ్లాక్గా అయిపోయి ఉంటుంది కదా, ఇదంతా ఇలా క్లీన్గా ఇలా రుద్దేసుకొని చూడండి ఎంత మురికి వచ్చేసిందో. చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉందో. ఇప్పుడు నేను దీన్ని వాటర్లో వాష్ చేసి చూపిస్తాను. ఇలా కనుక మనము వాటర్లో వాష్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోద్ది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక బంగాళదుంప తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా చిన్నగా ఇలా బాగా ఇలా పొడిచామంటే హోల్స్ లాగా పడిపోతాయండి. అది మొత్తం రసం మొత్తం బయటికి వచ్చేస్తుంది. చూడండి ఇంత మెత్తగా అయిపోయి ఇలా రసం వచ్చేస్తూ ఉంటుంది బయటికి. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసిన తర్వాత కొద్దిగా చక్కెర వేస్తున్నాను. తర్వాత తేనె ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా తేనె వేసేసేయాలి. తేనె వేసేసి ఇవి 3 బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. పొటాటో పైన ఇలా మనము స్ప్రెడ్ చేసేసి దీన్ని మనం ఫేస్ పైన ఇలా రబ్ చేసుకోవాలండి. ఇది దేనికంటే మనకు మొటిమలు అయిపోయి కొందరికి నల్లటి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ముంగు మచ్చలు ఇలాంటివి ఉంటాయి కదండి, వాళ్ళకైతే ఈ ఆలు అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. వదిలేసి కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయిపోతుందండి. మచ్చలు కూడా వెళ్ళిపోతాయి. ప్రతి ఇంట్లో సింక్ అయితే ఉంటుంది కదండి, ఇవి మనం ఎంత వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి నీట్గా క్లీన్ అవ్వదు. అలాంటప్పుడు వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి. కొద్దిగా గోధుమ పిండి తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. తర్వాత ఇలా విమ్ లిక్విడ్ కొద్దిగా వేసేస్తున్నాను. విమ్ లిక్విడ్ లేదు అంటే కొద్దిగా షాంపూ కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసిన తర్వాత ఇలా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, వేస్ట్ది ఒకటి తీసేసుకొని బాగా ఇలా క్లీన్ చేసేసేయండి. ఇలా కనుక రుద్దేసినట్లయితే ఏదైనా జిడ్డు మరకలు కానీ లేదంటే గరకగా అయిపోయి ఉంటుంది కదా సింకు, అలాంటిది కానీ నీట్గా వెళ్ళిపోతుందండి. టైల్స్తో చేసిన సింక్ అయినా కూడా లేదంటే ఇలా స్టీల్ సింక్ అయినా కూడాను ఇలా క్లీన్ చేసి చూడండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా మొత్తం ఇలా రుద్దేసి మనము వాటర్తో కనుక వాష్ చేసేమో అంటే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఈసారి సింక్ క్లీన్ చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా నాన్ వెజ్ అయినప్పుడు కూడా స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలి అంటే ఇలా క్లీన్ చేసి చూడండి. ఎప్పుడైనా మనము నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఇలా కింద ఫ్లోర్ మీద కానీ లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇది క్లీన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఇలా బాడీ స్ప్రే ఉంటుంది కదా, కొద్దిగా స్ప్రే చేసేయండి దానిపైన. ఇలా స్ప్రే చేసేసి మనము ఒక కాటన్తో కనుక తుడిచేసినట్లయితే క్లీన్గా వెళ్ళిపోతుందండి. కొంచెం కూడా నెయిల్ పాలిష్ అనేది ఉండదు, అంత నీట్గా వెళ్ళిపోతుంది. ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ఒక గాజు బౌల్ తీసుకున్నాను. అందులోకి ఉప్పు వేసుకుంటున్నాను. రాళ్ళ ఉప్పు కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇందులోకి
షాంపూ ఉంటుంది కదా ఇంట్లో, మీరు ఏ ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూని తీసేసుకోండి. ఒక షాంపూ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా ఒక షాంపూ మొత్తం వేసేసిన తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే వేసేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో ఇది బాగా కలిపేసుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మూడు బాగా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత లవంగాలు ఉంటాయి కదా, ఒక 3-4 లవంగాలు తీసేసుకొని ఇందులోకి గుచ్చేసేయండి. దీన్ని మనము రూమ్లో కానీ లేదంటే హాల్లో కానీ ఒక చోట పెట్టేసామంటే చిన్న చిన్న ఈగలు కానీ దోమలు కానీ ఏవి రాకుండా ఉంటాయి. ఒక మంచి స్మెల్ కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక ప్లేట్ తీసుకున్నాను. తర్వాత అందులోకి ఒక స్పూను పసుపు వేసేసుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు వేసిన తర్వాత ఇందులోకి కర్పూరం ఉంటుంది కదా ఇంట్లో, ఒక కర్పూరం తీసేసుకొని ఇలా నలిపి వేసేసుకోవాలి. ఒక కర్పూరం అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి వంట సోడా ఉంటుంది కదండి ఇంట్లో, ఒక హాఫ్ స్పూన్ వంట సోడా ఇలా వేసేసేయాలి. వేసేసి మొత్తం బాగా ఇలా కలిపేసేయాలి. మూడు బాగా మిక్స్ అయ్యేలా ఇలా కలిపేసి, ఇది దేనికంటే మనము షింక్ ఎంత వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, అలాగే బుద్ధింకులు వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అని అంటే మనం ఇలా కనుక తయారు చేసేసుకొని నైట్లో సింక్ క్లీన్ చేసిన తర్వాత ఇలా వేసేసేమే అనుకోండి, కొద్దిగా కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. అలాగే సింక్లోనికి బుద్ధింకలు వస్తూ ఉంటాయి కదా, అలా కూడా రాకుండా ఉంటాయి. మనం ఒక్కొక్కసారి బంగాళదుంపలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇప్పుడు చలికాలం కదా, చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఇవి తొందరగా మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. అలా మొలకలు రాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక వేస్ట్ పేపర్ తీసేసుకోండి, న్యూస్ పేపర్ కానీ లేదంటే ఇలా ఒక పేపర్ కానీ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా పీసలుగా చేసేసి ఉండల్లా చేసేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా ఇలా ఒలిచి ఇలా అక్కడక్కడ వేసేయాలి. ఇలా వేసేసి కనుక మనం పెట్టినట్లయితే బయట పెట్టినా కూడా నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, మొలకలు అనేవి రావు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఇదొక మూత వేస్తే చాలండి, ఇల్లంతా చాలా శుభ్రంగా అయిపోతుంది, మంచి సువాసనతో ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ 1 లీటర్ వాటర్ అయితే తీసేసుకున్నాను. అందులోకి దాల్చిన చెక్క వేస్తున్నాను. ఒక 5-6 ఇంచులు దాల్చిన చెక్క ఇలా వేసేసి మనము బాగా కాచుకోవాలండి. ఇవి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ ఒక మూత పెట్టేసేయాలి. ఇలా ఒక మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఇలా వదిలేసామనుకోండి, కాస్త కలర్ చేంజ్ అవుతాయండి. ఇందులో దాల్చిన చెక్కలో ఉన్న గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగేస్తాయి, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత కిందికి దించేసుకున్న తర్వాత చూడండి, స్ఫటిక అంటారండి, ఇదైతే ఆలం అని కూడా అంటారు. ఇది తీసేసుకొని దీన్ని మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి. కొద్దిగా ఇలా దంచేసుకొని మిక్సీకి వేసేసుకున్నాం అనుకోండి, మెత్తగా పొడి అయిపోతుంది. తర్వాత ఇందులోకి రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసాను. తర్వాత మనము స్ఫటిక పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా, అదొక స్పూన్ అయితే వేసేసాను. స్ఫటిక అయితే చాలా బాగా ఫ్లోర్ అనేది నీట్గా క్లీన్ అవుతుందండి. తర్వాత ఇందులోకి జవాదు వేస్తున్నాను. జవాదు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి, అంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇందులోకి. తర్వాత ఒక 2 కర్పూరం బిళ్ళలు ఇలా నలిపి వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఈ మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని వడగట్టేసుకోవాలండి. ఇలా మనం ఒకసారి చేసి స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, ఒక నెల రోజుల దాకా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఇందులోకి ₹1 షాంపూ అయితే వేసేస్తున్నాను. క్లినిక్ ప్లస్ షాంపూ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసేయండి. ఒక షాంపూ మొత్తం వేసేసేయాలి. ఒక షాంపూ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఇది షాంపూ మొత్తం బాగా కలిసిపోయేలా ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని మనము ఏదైనా వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ ఒక బాటిల్లో కనుక ఫిల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఇల్లు తుడిచేటప్పుడు కొద్దిగా వేసుకొని ఇల్లు తుడుస్తూ ఉంటే ఇల్లు అయితే చాలా క్లీన్గా ఉంటుంది. అలాగే మనం ఎటువంటి క్లినిక్ లిక్విడ్ కూడా యూజ్ చేసే అవసరం ఉండదు. అన్ని ఇంట్లో ఉన్నవే చాలా తక్కువ కాస్ట్లో అయితే మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇక్కడ రెడీ చేసేసుకున్నాను. ఇల్లు తుడిచే నీళ్ళల్లో కొద్దిగా వేసేసి మనం కనుక ఇల్లు తుడుచుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది, ఇల్లు మంచి సువాసనతో ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.